వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. భాగ్యనగర్ శ్రీ మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా సప్త మాతృకాలకు సప్త బంగారు బోనం సమర్పణలో భాగంగా ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య ఆధ్వర్యంలో మీరాలం నుండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాజా భజంత్రీలు పోతురాజుల నృత్యాల నడుమ గోలుకొండ శ్రీ జగదాంబ దేవాలయానికి తొలి బంగారు బోనంతో బయలుదేరారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉమ్మడి దేవాలయాల చైర్మన్ గాజుల అంజయ్య మాట్లాడుతూ 2024 బోనాల పండుగ సందర్భంగా సమర్పించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో వర్షాలు సకాలంలో కురవాలని, అందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని వేడుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులు, వివిధ దేవాలయాల నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. మిరల్లంబండి శ్రీ మహాకాళేశ్వర దేవాలయం నుండి బంగారు పాత్రలు అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా నేడు మిరల్లంబండి శ్రీ మహాకాళేశ్వర దేవాలయం నుండి బంగారు పాత్రలు అమ్మగా రెండవ బోనం బల్కంపేట ఎల్లమ్మకి, మూడవ బోనం పెద్దమ్మ తల్లికి, జుబ్లీస్ పెద్దమ్మ తల్లికి, నాలుగో బోనము శ్రీ కనకదుర్గ అమ్మవారు విజయవాడ ఈ నెల 14వ తారీఖున అక్కడ ఉండి, అదే కృష్ణా నదిలో అమ్మవారికి గంగదెప్ప వదిలి కొండపైకి వెళ్ళి అక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలు, వడి బియ్యం నైవేద్యం కూడా అక్కడ సమర్పించడం జరుగుతుంది. 5వ బోనం ఉజ్జయిని మహాకాళి సికింద్రాబాద్, 6వ బోనం చార్మినార్ భాగ్యలక్ష్మి, 7వ బోనం లాల్ దర్వాజా శివవాణితో పాటు ఆనాడు ఈసారి 25 సంవత్సరాల రజోత్సవం చేసుకుంటున్నారు కాబట్టి ఆ ప్రత్యేకంగా బోనం సమర్పించడం జరుగుతుంది. 28 తారీఖు నాడు బోనాల పండుగ నాడు బంగారు పాత్రలో ఈ బోనం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి చేతుల మీదుగా మిరల్లంబండి శ్రీ మహాకాళేశ్వరి అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది. ఈ బోనం విశిష్టత, అమ్మ జగజ్జనని మా తల్లి మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడాలి. అదేవిధంగా మేమందరం